హలో చెప్పరా. బోరే బోర్ కొడుతుందిరా పబ్కి వెళ్దామా? పబ్బుకి ఎందుకురా, పబ్బు లాంటి సెటప్ మా రూమ్ లో ఇస్తాగా. అవునా సరేరా, నేను మా ఫ్రెండ్ని తీసుకొస్తున్నా, రచ్చ రచ్చ చేద్దాం ఈరోజు. రారా, వచ్చేసే వచ్చేసే, ఎంజాయ్. బాయ్. खत लिखता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह वाह अनिल भाई खत क्यों खून से लिखते हो अरे आगे बे खत क्यों खून से लिखते हो డిచ్చుకు డిచ్చుకు మందేస్తూ చిందేరా డిచ్చుకు డిచ్చుకు చిందేస్తూ మందేరా ఏయ్ డిచ్చుకు 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 డిచ్చుకు. హాయ్, నా పేరు భద్రకాళి, ఏజ్ 24, స్టిల్ సింగిల్, 1 ex గర్ల్ఫ్రెండ్. ఎందుకో లేసి నడకండి, నాకు కూడా తెలీదు. రే మందు వేరా. రే మన మందాంగతో మర్చిపోయాం రా. అవును కదా. మందు కనిపెట్టిన మహానుభావుడికి మందు కనిపెట్టిన మహానుభావుడికి 3 చుక్కలు 3 చుక్కలు ఒకటి కింద పెట్టండి. ఆ ఒకటి ఒకటి, రెండోది ముందుకి, రెండోది ముందుకి, మూడోది వెనక్కి, మూడోది వెనక్కి. ఇంకా తాగి సావండి. సర్దాం సార్. రే మందు ఎలా తాగాలో నన్ను చూసి నేర్చుకోండి. మరి నాకు నా ఫ్రెండ్. థ్యాంక్స్ బా. లవ్ యూ. అవును చెప్పడం మర్చిపోయా, ఈ నా ఫ్రెండ్ మౌంటైన్ హిల్ రెడ్. అంటే కొండరు. నా కొండిగా మా అమ్మ నన్ను చూస్తారు, వాళ్ళ అమ్మ నన్ను చూస్తారు, నేను బూతులు మాట్లాడలేను అయ్యా. అరే నేను లీడర్ అయ్యాను. పెద్ద తేడా ఏం లేదు, జనాలు కొండరు చేస్తుంటాడు అంతే. ఈడొక్కడ చాలు నన్ను నాశనం చేయడానికి. మామా నా మందు. పోసుకోవాయ్. మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు. చాలురా. ఇప్పుడు పులి చిన్నప్పుడు వేయడం మర్చిపోయిన తప్పటడుగులన్నీ ఆ బాత్రూమ్కి వెళ్ళే లోపల కవర్ చేసేస్తాడు చూడు. ఊరు మందులోడా బాత్రూంలోడు ఏడా ఏడుంది ఏదిగో. అరే ఏంట్రా సౌండ్లు? పులి గ్యాడ్రిస్తుంది. ఏడా పులి కక్కేసావా? ఏంట్రా అలా చదువుతున్నారు? వాంతి చేసుకున్నాను అనుకున్నారా? లేదు, యాక్టింగ్ చేశాను నేను. మందేదిరా? మంది అయిపోయింది బ్రో. ఎవడ్రా మిమ్మల్ని ఎంత స్పీడ్గా తాగమంది? నాకు మందు కావాలి. పాప మందుకుందమ్మా. రారా. నేను అవుట్ రా రే. నాకనే చేస్తానా కొడక. దా తెచ్చుకుందాం. దా దా రాలే. వస్తున్నారు రే. కరాడా జాగ్రత్తగా నాడవరా నువ్వు సక్కనాడు ఊపకరా నన్ను. ఎందుకు ఊపుతావ్? అయ్యో రే పులి ఏమైందిరా? పులి అప్పుడే ఒకటి అయిపోయారా రే. రే లేరా ప్లీజ్ రా. రే పులి, ఏ పులి లేరా ప్లీజ్ రా. రే అమ్మా ఏంట్రా నువ్వు ఆగరా. హలో రాత్రంతా ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా కంబైన్ స్టడీ చేశానమ్మా. అమ్మా ఇంటర్వ్యూ టైం అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడినా. అమ్మ దాంటి అన్ని అబద్ధాలే. నీ రాత్రంతా మెట్ల మీద పడుకోబట్టేసి కదా తాగబోతున్నా కొడక. లే ఏంట్రా? ఏంటా జేబులో? వాటర్ ప్యాకెట్. ఎందుకు? మన ఊర్లో అర్ధరాత్రి 2 కూడా మందు దొరుకుద్ది కానీ వాటర్ దొరకదు కదా, అందుకని. అయినా ఒకసారి ఇదే మనల్ని కాపాడింది కదా, గుర్తుందా? అయితే సర్లే, నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, బాయ్.
ఆల్ ద బెస్ట్ రా కొడరోడా. కాలుతుందంతా నాకు కొడక ఆ, కరోడా లోపలే. అనుకని ఎన్నిసార్లు చెప్పాలరా? అమ్మ ఇంకా దిగలేదురా నాయన. మే కమిన్ సార్? Yes. Please take your seat. థ్యాంక్ యూ సార్. I don't like your dressing. Don't you know how to dress up for an interview? నో సార్. Please, you may leave. థ్యాంక్ యూ సార్. Hello. Resume. Next. చెప్పరా ఏమైందిరా? ఏమైద్ది? ఈ కాస్ట్యూమ్ వేసుకుని ఎవడన్నా ఇంటర్వ్యూకి వస్తాడా అని అడిగాడు. నువ్వు వస్తానని చెప్పు ఉంటావు కదా. ఆబ్వియస్లీ. ఎక్కడా? ఇక్కడే. వస్తానా? ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. రే ఆ? నాకు అర్థం కాక అడుగుతున్నా నేను. చెప్పు. పెట్టావే ఫోను. తొక్కలలో దీనికన్నా మా అమ్మ చెప్పిన అమ్మనే పెళ్లి చేసుకుంటారా? అరే ఎందుకురా నవ్వుతున్నావు? లవ్ మ్యారేజ్ ఏముంది, అరేంజ్ మ్యారేజ్ ఏముందిరా? నీ డెస్టినీలో యాక్సిడెంట్ ఉండేది పక్క అవుతుంది కదా. అర్థం కాలేదు సార్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనేది నీ ఫ్రెండ్ డ్రైవింగ్లో జర్నీ లాంటిది. ఆ డ్రైవింగ్ గురించి నీకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అనేది ఒక బస్ జర్నీ లాంటిది. ఓ డ్రైవింగ్ గురించి నీకు ముందే తెలియదు. ఇప్పుడు మనకు తెలిసినోడు నడుపుతున్నాడని చెప్పి యాక్సిడెంట్ అవ్వదని లేదు, ఏమీ తెలియనోడు నడుపుతున్నాడని యాక్సిడెంట్ అవుతుందని కాదు కదరా. కానీ ఒకటి మాత్రం చెప్తారా, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని ఫెయిల్ అయ్యావనుకో, తెలిసి తెలియక చేసావని మీ ఇంట్లో వాళ్ళు నేను చూసి జాలిపడతారు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఫెయిల్ అయ్యావనుకో, మీ అమ్మ నాన్న అన్నీ చూసి చేసినా నువ్వేదో తప్పు చేసావని చెప్పి అందరూ నేను జడ్జ్ చేస్తారు. ప్రాబ్లం అరేంజ్ మ్యారేజో లవ్ మ్యారేజో కాదురా, మనం చూస్ చేసుకునే పార్ట్నర్. ఓ డి అమ్మా, ఒక్కటి కూడా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. చా, రోజుకి 50 మంది అకౌంట్కి మెసేజ్ చేస్తున్నావా? ఒక్కటి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టి హాయ్ పెట్టే ఉందా? డైరెక్ట్గా ఒక అమ్మాయిని చూసి ధైర్యంగా వెళ్ళి హాయ్ చెప్పాలంటే దమ్ము ఇక్కడ ఉండాలి. ఇక్కడ దమ్ముంది అంటున్నావు కదా, ఒక అమ్మాయిని పడేసి అప్పుడు మాట్లాడు. ఒరి పులి, అమ్మాయిలు పడేయటం అబ్బాయిలు ఎవరికి తెలియదురా. వాళ్ళకి ఇష్టమైతే పడతారు, లేదంటే పడరు. ఫస్ట్ మూవ్ ఎప్పుడైనా వాళ్ళే చేయాలి. చేత కదని చెప్పచ్చు కదరా. ఒరే పులి, మనం రోజుకు ఒక 50 మంది అమ్మాయిలు చూస్తాం, కానీ ఒక్క అమ్మాయి చుట్టే ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే ఆ అమ్మాయి రా నా చుట్టూ తిరుగు, నన్ను పడేయి అని మనకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వెనకాలే తిరగలేం. వాళ్ళని పడేయటం మనకేం తెలుసురా. పడేయడం గురించి వదిలేసేలే కానీ, ఇక్కడ దమ్ముంది అంటున్నావు కదా, ఏది అదిగో ఆ అమ్మాయికి హాయ్ చెప్పి మాట్లాడి చూద్దాం. ఎవర్రా? ఎవర్రా బాబు? ఎంత బాగుంది. రేయ్, స్నానం చేసావా? లోపలికి నేను బయటికి రావాలిగా, వెయిట్ చేద్దాం. కొండ ఏంటిడు? ఏంటో ఇడు. హీరోయిన్ గారు, ఇంకో 10 దీపాలు వెలిగిస్తే ఆ రాముడు లాంటోడు మొగుడుగా వస్తాడని చెప్పి ఆ రాముడు మన కళ్ళలోకి వచ్చి చెప్పాడా? రావే పోదాం. నీకేమో తెలియదు కానీ నాకు మాత్రం రాముడే వస్తాడు. ప్లీజ్ దేవుడా, నాకు మాత్రం రాముడు లాంటి వాడే రావాలి. ప్లీజ్ 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 ప్లీజ్. రే, తను వచ్చిందిరా. ఏదిరా ఎక్కడ? అవునా, ఏది? అదిగో. ఏంట్రా అమ్మాయికి అలా హాయ్ చెప్పేసావు? తనేమని అనుకుంటే? ఇప్పుడు ఎవడి నా హాయ్ చెప్పాడని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూడు.
అలా అని చెప్పి వెళ్ళి వెంటనే మాట్లాడకూడదు రోయ్. ఆ వీచ్ చోరుకి లోపల ఇంకొకసారి తిరిగి చూసిందనుకో వచ్చి మాట్లాడరా అని చెప్పినట్టు అర్థం. మళ్ళాంటి వాళ్ళని ఒకసారి చూడడం ఎక్కువ, మళ్ళీ ఇంకొకసారి చూడడం. చూస్తుంది చూడరా. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 దేవుడా ప్లీజ్ 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 చూడు 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 చూడు. చూసిందే. రే విరాట్ కోహ్లీ సెంచిన ప్రతిసారి దరిద్రం అయిపోయినట్టు ఏందిరా. అవసరమారా? మా తాత చిన్నప్పుడు చచ్చిపోతా చెవులో మాట చెప్పి చచ్చిపోయాడు రా. అమ్మాయిని సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే కిలోమీటర్ తీసుకెళ్ళిపోవాలరా మనవడా అని. వాచ్ మీ. ఏడు సామెతలు ఏం అర్థం కావరా? కోటి కూడా చెప్తాడ్రా. హాయ్, మీ పేరేంటి? ఎందుకు? పేరెందుకు? ఫోన్ నంబర్ కూడా ఇస్తా, తీసుకో. క్షమించండి, పర్సనల్తో మాట్లాడకని మా అమ్మగారు నేర్పించారు. సారీ. అసలు ఎవరు నువ్వు? నేనా? అనాథనండి. అయ్యో సారీ, నేను అలా హే అన్నా. అబ్బాయి అలా కాదు. నాకు అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అందరు ఉన్నారు, కానీ మా నాన్నమ్మ చచ్చిపోయింది. మరి మీ తాతయ్య? హే ఇంకా చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియదు. సో సాడ్ కదా. డిస్కస్టింగ్. హే నువ్వు ఆగవే, పోలీసులకు కాల్ చేస్తా. చేసుకో, నాకన్నా భయం అనుకున్నావు పోలీసులు అంటే. మా పెద్ద నాన్న ఎవరో తెలుసా నీకా? ఎవరు? పోలీసా? అంతకంటే పవర్ఫుల్. పొలిటీషియనా? అంతకంటే పవర్ఫుల్. ఇంకెవర్రా? ప్రెస్ మీడియా రిపోర్టర్. అవునా సార్? ఏ ఛానల్కి? యూట్యూబ్ ఛానల్ ఇందాకే స్టార్ట్ చేశాడంట. వాట్సాప్లో లింక్ కూడా షేర్ చేశాడు. నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవా? దిక్మాలిందన ఛానల్ పేరు. నువ్వు ఇలా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా? తెలిసి తెలియక మాట్లాడుతుంటానండి. నువ్వు రావే. పోమ్మా. అమ్మాయిని పడేసావుగా. ఎందుకురా అలా తిక్కగా మాట్లాడతావు? ఒక పులి, మనం అమ్మాయిల హాట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ బుర్రలోకి వెళ్ళి గెలికేయాలి. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి చిరాకు పడి వెళ్ళిపోయింది. అదే ఒక గంట తర్వాత గుర్తొస్తే తలుచుకొని నవ్వుకుంటుంది, అంటే నా గురించి ఆలోచిస్తుంది. అదే ఫ్లాట్గా బోరింగ్గా మాట్లాడాను అనుకో, ఇక్కడే మంచిపోద్ది, వెళ్ళిపోద్ది. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. 1 2 3. ఎందుకన్నా చెంపదెబ్బ కొట్టకుండా వదిలేసానా అని చూస్తుంది. ఒక పులి, లాస్ట్లో ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసి నవ్విందనుకో, అది పడచ్చు పడకపోవచ్చురా, 50-50. అదే ఇలా సీరియస్ చూసిన అమ్మాయి మాత్రం పక్కా పడిపోద్ది. నాకు అలా ఏమనిపించట్లేదు. ఒరే పులి, పాల్లో తోడేస్తే 10 గంటలు పెరిగొద్దురా. అలాగే దీని వెనకాల రోజుకు 10 గంటలు తిరిగేసి ఇది పడిపోద్ది. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ ఎవరు కనిపెడతారనుకున్నావురా? కవులు, నా లెక్కాలిగా ఉండేవాళ్ళు. ఎక్స్ప్రెషన్ మార్చని సెట్ అవ్వట్లా. వదరాకుండా పోదాంపా. అమ్మ వచ్చింది. ఊరుకోండా, తెలిసిన పంతులుంటే దగ్గరలో మ్యాచ్ ముహూర్తాలు నన్ను అనుకోరా. నాకు తెలిసిన పంతులు ఉన్నాడు రా, ముహూర్తాలు బాగా పెడతాడు తద్దినాలకి. మాట్లాడమంటావు ఏంటి? అమ్మాయి ముద్దు పెట్టేలకు మూడు బలే ఉందిరా, లేదంటే కోడితే 30 రూపాయలు వెళ్ళిపోయేది. వదినా, ఈ పిల్లకి నా సంస్కారం అర్థం కావట్లేదురా. ఏంటో అది. ఒరే, చరిత్రలో వెనక్కి తిరిగి చూడన్న ఆడదాని వెనకాల ఒక మగాడు తిరిగినట్టు, రేయ్ నేను మగాడి గురించి మాట్లాడుతున్నా, ఒక మగాడు తిరిగినట్టు ఎక్కడైనా రాసిందంటరా? అదిరా మన మగజా సంస్కారం. అర్థం చేసుకోరేంట్రా ఆడోళ్ళు. నాకెందుకో టైం వేస్ట్ అనిపిస్తుంది. ఒరే,
కొండ అమ్మాయిల్లో 4 టైపులు రా. టైప్ 1 ట్రై చేస్తే పక్కా పడతారు. టైప్ 2 నువ్వు ఎంత ట్రై చేసినా పడరు. టైప్ 3 వీళ్ళు పడినట్టే ఉంటారు కానీ పడరు, పడినట్టే ఉంటారు కానీ పడిపోతారు. కన్ఫ్యూజ్డ్, క్లారిటీ ఉండదు. టైప్ 4 ఇది చాలా ఇంపార్టెంట్ రోయ్. వీళ్ళకి అసలు మనం ట్రై చెయ్యాలన్న ఆలోచనే రాదురా. ఆ రేంజ్లో ఉంటారు. మరి ఈ అమ్మాయి టైపు ఆల్రెడీ పడిపోయిందిరా. టైప్ 5 బండిది పోయి పడుకోవాలా. అది తప్ప ఇంకేం వచ్చలే నీకు. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది. టైం పాస్. ఛీ, వీడు 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండలేడు. దేవుడా, అయ్యో. నువ్వు అక్కడే ఉండే. నీకుంది ఈరోజు. ఏది ఇది? రాయేది రాయేది. పోవే పో పో. నీ సాంబార్ ముఖం దానా. హలో. హా. ఏంట్రా పిలవాలా? పోరా. అమ్మ దీని చెన్నై సాంబార్ ముఖంది. లే, ఎందుకు కొట్టానరా? నవ్వినందుకు. ఇప్పుడు ఎందుకు కొట్టానరా? నవ్వితే కొడతామని తెలిసిన నవ్వినందుకు. ఇప్పుడు కొట్టనరా. తెలియక చేస్తే పొరపాటు, అర్థమైందా? తెలిసి చేస్తే తప్పు కాదురా, దాని బలుపు. ఓడి మరిది? అబ్బా. పోరంబోకేవా. పోనీ పోనీ. హాయ్ పాపా. ఓయ్ అన్నా అక్క క్లైన్ వేస్తున్నావా? ఓయ్ అయ్యా, ఇప్పుడు దొరికిచ్చేసిందిరా బాబు ఈరోజు. ఏంట్రా లొకేషన్ చేంజ్ చేసావు? రోజు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫ్లాప్ అవుతుందిరా. ఈరోజు అలానే సక్సెస్ చేద్దామని ఇక్కడ సెటప్ చేశా. ఓకే. ఎందుకు ఎప్పుడు క్లోజప్ యాడ్ మోడల్ అలా నవ్వుతుంటావు? నవ్వుతే బాగుంటావని ఎవరైనా చెప్పారా? లేదండి, ఎవరేం చెప్పలేదు. ఇంకోసారి పళ్ళు తోముకోకుండా వచ్చి ఈ అని నవ్వావనుకో పళ్ళు రాలుతాయి. ఇప్పుడు పలుగొడుకునేస్తే ఎవరిని లిప్ కిస్ ఇస్తారా ఏంటి? కనీసం మీరు కూడా ఎవరు? ఛీ, ఏంటండి అలా చీప్గా చూస్తున్నారు? నేను రోడ్డు మీద పోయి ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను కొంచెం ఇంచుమించుకంతే. నువ్వు
చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఇప్పుడు ఎలా అయ్యావా? లేదండి, చిన్నప్పుడు కొంచెం చిన్నగా ఉండేవాడిని. అసలు దేని మీద సీరియస్నెస్ ఉండదా? లేదండి, రీసెంట్గా మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఐసీయూ బయట సీరియస్గా నుంచున్నానంట. తర్వాత మా అమ్మ చెప్పింది. తనకిష్టం లేనప్పుడు ఎందుకు తనని విసిగిస్తున్నావు? పరమేశ్వరా, ఈ ఫ్రెండ్ క్యాటల్ బాధ ఏంటో నాకు అసలు అర్థం కాదు. వాళ్ళ వెనకాల ఎవరో పట్టలేదన్న అసంతృప్తో, లేక వాళ్ళ పక్కన వాళ్ళ వెనకాల అందరూ పడుతున్నారన్న జలసీయో తెలియదు కానీ ఇలా మధ్యలో దూరి తిక్కుమాలిన డైలాగులు చెప్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ నాకు ఒక్కడే చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ కాదు, అక్కడ చూడు. ప్లీజ్ నన్ను చర్చేకే. ఇదిగో అమ్మాయి కోడూడు కలర్లో ఉన్న క్వార్ట్ టమాటా కలర్లోకి వచ్చేస్తావు తెలుసా? అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. నాకు నీలాంటి ఫ్రెండ్ క్యాట్స్ అంటే చెడ్డ చిరాకు. కళ్ళు మూసుకొని లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి పో. 1 2 3. నిన్న ఒక్కదాన్ని నిలబెట్టే దాని కూడా తీసుకెళ్తావంటే అబ్బా ఫ్లాప్. మావుతాందే ఎల్లవై మారుతాండ్రా ఎలా మావుతాందన్నా. వాడంతే అన్న, వెళ్ళన్నా ప్లీజ్ అన్న ప్లీజ్. ₹1,00,000 మర్డర్ చేసాడు ఉంటే మాట్లాడరా, లేపించద్దురు దీన్ని. ఇప్పటికిప్పుడు లచ్చ ఎవరిస్తాడు? మీ నాయన నడతాది. మా నాన్న ఎందుకు ఇస్తాడు? అంకులు, మీ ఓడు నా మాట వినకుండా ఇష్టా ప్రకారం ఎట్టా పడితే అట్టా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేశాడు. ఎయిడ్స్ వచ్చేసింది, అర్జెంట్గా అమెరికా నుంచి ముందు తెప్పించాలా అని చెబుతారా? అంత కష్టపడమాకరా. నార్మల్గా కూడా నీ ముఖం అట్నే ఆడ్సద్ది. బండిది పోయి పడుకోవాలి. ఆ పిల్లనుకు నా మీద మాత్రం కాలేకరా రే, దండం పెడతాను రా బాబు. అరే అమ్మాయి వచ్చిందిరా. హే మీ ఓడే. ఏంట్రా మేడం గారు ఏంటో డల్గున్నారు, ఏమైందంటావు? ఏమో మరి వెళ్ళి తెలుసుకో. ఏమైంది, ఎందుకు డల్గున్నావు? ఇంటర్వ్యూ పోయిందిరా, నీకెందుకు? ఆ బొక్కలో ఏంట్రు, ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది కదా అని. ఏయ్ రారా. ఓకే. కదలదే క్షణమేమో ఇప్పుడిలా, కనుల కోవరం నీల దొరికెనా, అడుగడుగున నాలో మనసిలా అడిగేనే నిన్నే తోడుగా. ఏ రోజు లేదే ఈ గొడవ, మరి ఈ రోజేమైందో తెలుసా? చూస్తున్నా నా కలల్లోనే ఉన్నా, నువ్వేమంటున్నా నీ వింటూ ఉంటా చాలా. నీకై వేచున్నా, నీ ప్రేమే నేనే కోరా, నీతో వస్తున్నా, నీ సొంతం అవ్వాలన్న ఆశలే ఆశలే. ఈ అమ్మాయిని బ్లాక్ శారీలో చూస్తే కథ మారిపోయిందే, కనుమూసి తెరిచేలోగా మదిమారం చేస్తుంది. ప్రతి నిమిషం నీ వల్లే ఇలా ఒక్కో క్షణం నీతో ఉంటే. సాధారణంగా ఆడవాళ్ళందరినీ నలుపు చీర పెంచుతుందంటారు కదా, కానీ ఆ నలుపు చీర అందాన్ని పెంచేసారు. లేకుండా నేనుండగలనా, జన్మలెన్నైనా నీతో నెలలనా. నన్ను నీ వైపులాగే ఓ కలవా, లేదా నీలోనే ముంచేసే అలా.
ఆ బొక్కలో ఎంటరు. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది కదా. అన్నా అక్కకి లైన్ వేస్తున్నావా? ఓయ్ అయ్యా ఎందుకలా దొంగలా చేస్తున్నావు? బాల్కనీలోకి రావచ్చు కదా. అయినా నా నంబర్ నీకెక్కడిది? రేపు మార్నింగ్ చెప్తాలే కానీ నాకు నిద్ర పట్టట్లే. నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు పడుకున్నావా లేదా అని చూద్దామని వచ్చా. నువ్వు పడుకోలేదు కాబట్టి నేను వెళ్ళి హ్యాపీగా పడుకుంటా. ఏ లేదు, నేను రేపు ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నా. నీ గురించి ఏం ఆలోచించట్లేదు. నా గురించి ఆలోచిస్తున్నావని నేనెప్పుడు చెప్పా? ఆ? దొరికిపోయాను. ఓయ్ క్యూటీ, ఇటు తిరిగి నవ్వితే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా కదా. లేచావా? ఆకలేస్తుంది, టిఫిన్ తిన్నికి వెళ్దాం. ఫ్రెష్ అయ్యిరా. ఓకే. ఒక కొండ పట్టుకోరా. ఎక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ తినడానికి. ఏంటి 11 అవుతుంటే ఇంకా టిఫిన్ తినదా? ఈ టైం వరకు టిఫిన్ తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయిరా. పోతారా? నీ అబ్బా, టేబుల్ భలే క్లీన్ చేసావే. ఖాళీ ఉన్న టైంలో టేబుల్ క్లీన్ చేస్తుంటావా? దీని బాధ ఏంట్రా? యూట్యూబ్లో అన్స్కిప్పబుల్ యాడ్లాగా స్కిప్ చేయలేం, అలా వీడియోని క్లోజ్ చేయలేం. ఏం తింటావు? ఆనియన్ దోశ. ఆయిల్ ఫుడ్ ఎవరైనా తింటారా? పింపుల్స్ వస్తాయి. ఇడ్లీ నా ఫేవరెట్. ఇడ్లీ తిను. ఒక ప్లేట్ ఇడ్లీ. సారీ. మరి నాకెవరు తెస్తాడు? ఆ దేవుడు 2 కాళ్ళు 2 చేతులు ఇచ్చాడుగా. ఆ 2 కాళ్ళు దగ్గర నడుచుకొని వెళ్ళి ఆ 2 చేతులు బాగా చాపానుకో, ఆ చేతిలో పెడతాడు. అది తీసుకొచ్చి ఆ పొలి చేతితో తిను. నన్ను విసికించుకో. ఏంటి ఎటకారమా? కాదు, ఉప్పు కారం కొంచెం తగ్గిస్తానవా? మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం నీకు. అంటే నేను మనిషిని కాదా? అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. ట్రాఫిక్ లో ఆటో వాళ్ళగా సందు దొరికితే దూరిపోదాం చూస్తూ ఉంటావు. అంతగా గొడవ పడాలంటే పెళ్లి చేసుకుని ముగ్గురుతో పడు. నాతో గొడవ పడ మాకు. హే పోరా. పోవమ్మా. ఇప్పుడు బాగుంది. చాలా క్యూట్గా తింటున్నావు తెలుసా. ఇప్పుడు తినాలా వద్దా? లేదు తిను. సారీ, దీంతో ఏం మాట్లాడిన ప్రాబ్లం రా బాబు. నా నంబర్ ఎవరిచ్చారు? అంటే నాకు మొన్న నీ రెజ్యూమేలో ఫస్ట్ పేజీ దొరికింది. దాన్ని దొరకడం అనరు, దొబ్బేయడం అంటారు. అయినా నా గురించి నీకేం తెలుసురా? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? కొంచెం తెలుసు. నీ డ్రెస్సింగ్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. నీ దగ్గర 4 pair of shoes, 2 pair of scandals ఉంది. అందులో నువ్వు వేసుకుంది నీ ఫేవరెట్. అండ్ నువ్వు 4 పర్ఫ్యూమ్ వాడతావు.
దాంట్లో ఒకటి నీకు తెలియకుండా ఎక్కువ ఇది వాడేస్తుంది. పా చూడు, చెమిట్టి దాని మీద శంకు ఊదినట్టే. నన్ను కాదనేది అన్నట్టు ఎట్టా తింటుందో. వర్స్ట్. దీనిలో ఏముంది? అది నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. అందుకేగా నేను చెప్పింది, లేకపోతే నేను దొంగ బాబానే ఆంజనేయస్ని పాజిటివ్ ఫీచర్ చెప్పేదానికే. ఏం చేస్తుంటావు నువ్వు? ఆగు. నా వెనకాల తిరుగుతున్నా అని మాత్రం చెప్పకు. అది కాకుండా ఏం చేస్తుంటావు? రే ఖాళీ, సినిమాకి టైం అవుతుంది రారా. ఎగ్జాక్ట్లీ, ఖాళీగా ఉంటా. ఏంటి ఖాళీగా ఉంటావా? ఏంటి అలా చీప్గా చూస్తున్నావు? నాలాంటి ఖాళీగా ఉండే వాళ్ళ ఈ ప్రపంచానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? మేమేం పర్పస్లీ ఖాళీగా ఉన్నాం. పర్పస్ ఏంటో వెతుకుంటున్నాం కాబట్టి ఖాళీగా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి సార్. వద్దంటే వదిలేయరుగా. ఇప్పుడు ఒక చెట్టు కింద కూర్చోన్నాడు, వాడికి ఫుల్ ఆకలేస్తుంది. అప్పుడు ఒక యాపిల్ కింద పడింది, వాడేం చేస్తాడు? తింటాడు. అదే ఒక చెట్టు కింద ఫుల్ వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు, వాడేం చేస్తాడు? పట్టించుకోడు. అదే ఒకడు ఆ చెట్టు కింద కూర్చొని ఆ యాపిల్ కింద పడినప్పుడు అది కిందకెందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు, గాల్లెందుకు తాలేదు అన్నాడంటే ఆడు ఎంత ఖాళీగా ఉండి ఉంటాడు? ఆడే న్యూటన్ గాడు. ఇప్పుడు రీసెంట్గా మన కంట్రీ ప్రైడ్ చంద్రయాన్ 3 సక్సెస్ ఏ ఫామ్లో యూజ్ చేశారు? F=ma, న్యూటన్ సెకండ్లా. అంటే అది గొప్పలు చెప్తున్నాను అనుకోపోతే అది జరిగింది మా నెల్లూరులే అనుకో, అది వేరే విషయం. మాటలు బాగా చెప్తున్నావురా. ఆ మాటలదేమో ఫ్రీయే కదా. అదే గవర్నమెంట్ టాక్ ట్యాక్స్ అని మనం కెమెరా ముందు కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు మాట్లాడటం ఆపేస్తారు. నా మాట విని నువ్వు లీడర్ అయిపోరా. ఓ ఏంటి, ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు? అబ్బో, కోడి పందాలు, ప్యాకెట్ క్లబ్లు, ఒకటే నెంబర్ పేరుతో 100 బస్సులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. చాలా బిజీ నేను. రే, ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయావు. అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలి. సూపర్ అబ్బా, నువ్వే నా పిఏ. ఈ మంత్ నుంచి నీ జాబ్ మానేసి. సార్, నా ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తారా? శాలరీయా? అమ్మో, ఈడున్నాడేంటి? మెల్లగా జాడుకుందాం. రేయ్ నువ్వు ఆగరా, దా నేను ఇప్పిస్తారా. ఎక్కడికి? రేపులి పేమెంట్ చేసి వచ్చి. రే ఎప్పుడు పేమెంట్ నేనేనా? కటవాయ్. ఏంట్రా ఈడెప్పుడు ఇలాగే చేస్తాడు? ఏం చేద్దాం, పితుక్కోవడమే. దా. రే ఎక్కడికి రా? శాలరీ కావాలా వద్దా? రే ఖాళీ ఏమైందిరా? రేపులి అని పట్టకరా. లాక్కొస్తానుండండి. ఆగమ్మాగు, రారా టుమ్రిగే రారా బాక్రారా. నీకుందరా ఈరోజు. దా. యారా 5,000 ఉన్నాయా? ఉన్నాయా బ్రో? ఇంతగా గట్టి తిన్నావు. ఇదిగో ఆ ఫోన్ ఇడి. ఇది నా ఫోన్. నీ రేంజ్ ఈ ఫోన్ కాదు, ఐఫోన్. నీ ఫేవరెట్ ఐఫోన్ అని చెప్పు. ఐఫోన్ 15 Pro Max. రేపులి, రేపు నా శాలరీ రాగానే తనకి ఐఫోన్ 15 Pro Max ఇప్పుడే పెట్టేస్తా. నాకు చేయిటి. ఈ ఫోన్ తీసుకొని 5,000 ఇచ్చేసి వెళ్ళిపో. నేనెందుకు ఇవ్వాలి? ఏ వార్నింగ్ అడిగానా? వద్దు బ్రో. పర్లేదు చెప్పు, ముగ్గురు ఉన్నాం, కావాలంటే ఖర్చులకి ఇచ్చేస్తాం. వద్దు బ్రో, పర్లేదు బ్రో, తీసుకో. పో, రారా కానీ, టుమ్రిగే, లాగ్ చేయి. నీతో పని అయిపోయింది. చేయిటి, ఉంచుకో. కిడే బాయ్, లవ్ యూ. రే వీడు నిజంగానే లీడర్ అవుతాడంటావా? వీడికి అంత సీన్ ఉందా? పక్కా అవుతాడు. వాడిపైన రౌడీజం చేసి సెటిల్మెంట్ చేశాడు. నీకేమో అబద్ధం చెప్పి మోసం చేశాడు. నన్ను మాత్రం మ్యానిపులేట్ చేస్తున్నాడు. హే లేదులే, రేపు శాలరీ రాగానే ఐఫోన్ కొనిస్తా అన్నాడు. హోసి నా తెలివైన మైకురాలా, వాడికి జాబే లేదు, మళ్ళీ శాలరీ, దాంతో నీకు ఐఫోన్. ముందు నా తెలియకుండా నా పర్ఫ్యూమ్ వాడడం మాని పదా. హలో, ఎంతసేపు రా రే? వస్తున్నారా? అవును, మన బాలేబాబు రాని దొరికేసిందే? లేదు మామా. దొరకలేదా? అబ్బా, సరే ఏదో ఒకటి తెచ్చాయి, వేసేద్దాం. తొందరగా వచ్చారోయ్, వెయిట్ చేస్తున్నా. వచ్చేస్తున్నా మామా. వీడు మళ్ళీ కాల్ కట్ చేశాడు. వీడికి ఎన్నిసార్లు చెప్పా కాల్ కట్ చేద్దని? చెత్త నా కొడుకు.
రే మమ్మ సరికొచ్చేసింది రో. కాల్ ఎందుకు కట్ చేసావరా? కాల్ కట్ చేసి నాకు కాలుతుంది తెలవదా? చెత్త నా కొడుకు. కిందనే ఉన్నాను రా, అందుకే కాల్ కట్ చేశాను. సర్లే నీకోసం బియర్ తీసుకొచ్చాను. టెంటడైన్. సరే ఫీల్ అయ్యావా? అయితే దేశానికి నష్టం వచ్చిందా? తాగరా. చేసిరా. సర్లే గాని మీ లవ్ ఏమంటుందిరా? పడిపోయిందిరే, ఒప్పుకోవట్లా. ఆ కాల్ చేస్తాం మా పాపకి. ఎందుకు లేరా, ఇప్పుడు పడుకొని ఉంటారు. మా లేడీస్ రా. ఆహా, మా లేడీస్. వీరితో కాసేపు ఆడుకుందాం. ఇది కూడా నా కాల్ కట్ చేస్తుందిరా. బిజీగా ఉండొచ్చేమోరా, కూల్ రా. బొక్కలో బిజీ, ఈ టైంలో బిజీరా. రే బియర్ తాగరా. మళ్ళీ కాల్ కట్ చేసిందిరా. ఇందాకే కదరా అంత క్లోజ్గా మాట్లాడింది. ఒకసారి ఏమో నవ్వుతుంది, ఒకసారి ఏమో కోపంగా చూస్తుంది, ఇప్పుడేమో కాల్ కట్ చేస్తుంది. ఎందుకురా? ఈరోజు ఎలాగని తేల్చేస్తారా? ఓవరాక్షన్ చేయకురా నువ్వు. బియర్ తాగు. మళ్ళీ కట్ చేసిందిరా. అరే ఎన్ని రోజులు రా అమ్మాయి వెనకాల తిరిగాను నేను పిచ్చోన్నా, కమీడియన్నా, జోకర్లా కనిపిస్తున్నానా? ఈ రోజు ఇది ఎత్తే వరకు కాల్ చేస్తూనే ఉంటా. ఖాళీ. మళ్ళీ కట్ చేసిందిరా. ఇది ఓవరాక్షన్ చేయకురా. అయిపోయింది. ఇది ఇది ఎత్తని దీనికి ఉంది ఈరోజు. హలో, కాల్ ఎందుకు కట్ చేసావు? కాల్ ఎందుకు కట్ చేసావు చెప్పు. నువ్వన్నా పైనుంచి దిగొచ్చావంటే కాల్ ఎందుకు కట్ చేస్తావే? పిచ్చోలా కనిపిస్తా నీకేమైనా? పిచ్చోనా? నా కాలే కట్ చేస్తావే? నీకెంత ధైర్యం? రోజు నేను వెనకాల తిరగటం తప్ప ఇంకేం పని లేదా నాకు? ఎందుకు కట్ చేసావు కాలు? నేను పిచ్చోనా నీకు? అరుస్తుంటే సమాధానం కూడా చెప్పు. ఎంత పొగరే నీకు? మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు. నోరుందిగా, దేవుడు నోరిచ్చాడు. కర్రోడా, కంట్రోల్ అని చెప్పానా నీకు? నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ళు పిలవద్దని? ముయ్, నాకు తెలుసు. రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడతావు నువ్వు. అసలు నీ క్యారెక్టర్ ఏంది చెప్పు. నాటకాలా ఉన్నావా లేదా? ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? 1.5 month నుంచి తెలుసు. ఆ అమ్మాయి నేను 1 year నుంచి లవ్ చేస్తుంది. అలాంటి అమ్మాయి కోసం ఇలాగైనా మాట్లాడేది? ఇలాగైనా మాట్లాడేది? వాడికి నిజం మొత్తం చెప్పేశాను. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు, చూసుకో. కొట్టాను, సారీ.
సారీ తాగి కోపం లేదు అనేసి చెప్పు. అంటే మా నాన్నమ్మ చెప్పింది మనకి ఎవరి మీద ఎక్కువ కోపం వస్తే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టంట. ఇలాంటి మాటలు బాగానే చెప్తావు, తింగరోడా. అట్టెక్కలేది వెంకటలక్ష్మి అరవకు. బయటికి రావే. ష్, కూర్చో. ఎందుకు మొహమాల పెట్టా? ఊరికే కొంచెం నవ్వచ్చుగా. నువ్వేగా నవ్వితే బాగోను, ఈసారి నవ్వితే పళ్ళు రాలుతాయి అన్నావు. నేను ఆ రోజు ఏమన్నా, నువ్వు నవ్వుతే బాగుంటావని ఎవరైనా చెప్పారా అని అడిగా. దాని అర్థం ఏంటి? నువ్వు నవ్వుతే బాగుంటావని చెప్పాలనుకున్నా. కానీ చెప్పలేకపోయా. ఆడవారి మాటలకు అర్థాలే వేరంటే ఏంటో అనుకున్నా. ఇదన్నమాట. అయితే నవ్వవా? మ్హూ. నవ్వవా? మ్హూ. నవ్వవా? ప్లీజ్ ఇంకెప్పుడు నవ్వకే. సో క్యూట్. చెప్పిన మాట భలే వింటున్నావు, కుక్క పిల్లలాగా. హే సారీ, నాకు పాస్ట్లో ఒక బ్రేకప్ అయింది. వెళ్ళిపోతూ ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది. అవునా? ఏంటా గిఫ్ట్? ట్రస్ట్ ఇష్యూస్ అని అప్పటి నుంచి నన్ను నేను నమ్మటమే మానేసా. ఎందుకు కొట్టావు? తను ఇచ్చిన గిఫ్ట్ ఇంకా ఎందుకు ఉంచుకున్నావు? ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చావుగా, నువ్వేదో ఒక థెరపీ ఇచ్చి దాన్ని మర్చిపోయేలా చేయి. చేస్తాలే. అవును, నాకు డౌటు. నన్ను 1 year నుంచి లవ్ చేస్తున్నావు కదా, మన దగ్గర నుంచి చూసి లవ్ చేయడానికి ఏం లేదు, దూరం నుంచి చూసి లవ్ చేసే అంత మనలో ఏముందా అని. అదా, ఆ రోజు మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నప్పుడు హలో అన్నయ్య, నేను రెడీ అయ్యి చాలాసేపు అయింది. ఇంకా ఎంతసేపు పడుతుంది? తొందరగా రా, వెయిట్ చేస్తున్నా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడు నాతో. అసలు నన్ను లవ్ చేస్తున్నావా? సరే, నా ఫొటోస్ డిలీట్ చేసే. ప్రేమించట్లేదు కదా? లేదు. మరి ఫొటోస్ ఇచ్చేసే నాకు. ఏమనుకున్నావే? ఏంటి ఊరుకుంటుంటే తెచ్చిపోతున్నావు? ఏ వద్దులు. అరే ఫోన్ ఇవ్వరా, ఇవ్వు. నాకు నా ఫోటోస్ వీడియోస్ కావాలి, ఇవ్వు. నాకు తెలియదు ఇప్పుడు. నన్ను ప్రేమించట్లేదు కదా, ఇచ్చేసి. నా ఫోటోస్ వీడియోస్ నీకెందుకు? ఇవ్వు అని చెప్తున్నా కదా, ఇవ్వు. అమ్మా వద్దని చెప్పాను, చెప్తే అర్థం కాదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? డబ్బులు ఇస్తే నీ ఫొటోస్ డిలీట్ చేస్తా, లేదంటే రేపటికి నీ ఫొటోస్ వైరల్ అవుతాయి. అర్థమైందా? నాకు డబ్బులు మాత్రమే కావాలి. నీ అబ్బా ఎవరా నువ్వు? ఇంత ప్లేస్ ఉండక ఇక్కడ ఆపాలా? పక్కకు దొబ్బే. నీ అబ్బదారా రోడ్డు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే పగులుద్ది. కొట్రా ఏంట్రా? ఏంది? ఏంట్రా? అమ్మా ఎవర్రా నువ్వు? నా కొడక. అన్న, వాళ్ళ ఫోన్లో నా ఫొటోస్ ఉన్నాయి. వద్దు ఫోన్ వద్దు. అన్న పాస్వర్డ్ అడుగుతుంది. చెప్పరా, పాస్వర్డ్ చెప్పు. 75131. కెమెరాలో ఫొటోస్ లేవు.
నవ్వుతున్నావేంట్రా? చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, ఎక్కడున్నాయి? క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ అన్న 2 క్యాలిక్యులేటర్లు ఉన్నాయి. 2 క్యాలిక్యులేటర్లు ఏంట్రా? క్యాలిక్యులేటరా? చెప్పరా, ఏ క్యాలిక్యులేటర్? చెప్పు. సెకండ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ చెప్పరా? చెప్పు. పాస్వర్డ్ చెప్పు. చెప్పరా, చెప్పు. పాస్వర్డ్ ఏంటో చెప్పరా, చెప్పు. పాస్వర్డ్ ఏంటో చెప్పు. ఫొటోస్ అన్ని డిలీట్ చేయి. డిలీట్ చేయి ఫొటోస్. వద్దు డిలీట్ చేసుకో. ఫొటోస్ అన్ని డిలీట్ చేసుకో. వద్దు వద్దు Delete చేసేసా? వద్దు వద్దు ఫోన్ కూడా నువ్వే ఉంచుకో. ఒక్కసారి ఏరియాలో కనిపిస్తే కోచ్ చేతిలో పెట్టేస్తాను కూడా. నీ సంగతి తర్వాత చెప్తారా? వీడెవడు నా క్లాస్ పెడుతున్నాడు అనుకోపోతే నేను నిజంగా లోసినాడు ఎవడు నిన్న ఫోటోలు అడగడు. అడిగాడంటే వాడు పెద్ద దొంగ. ఈ సిచ్యువేషన్లో నీ పేరెంట్స్ నిన్ను ఇక్కడ చూస్తే ఏమైపోతారో ఎప్పుడన్నా ఆలోచించావా? ఎందుకు చెప్పు అలాంటి వాళ్ళని లవ్ చేసి బాధపడటం? అమ్మా రామమ్మ ఒకసారి. రే లేదురా, లేట్ నైట్ అవుతుంది కదా, తను డ్రాప్ చేసి వస్తా. రా. సరేరా, ఓకే. ఏంటి భయపడ్డావా? ఒక్క నిమిషం. అదేం లేదు. ఆ, ఇదిగో. అన్నయ్య నీకు అతను తెలుసా? ఖాళీ నా చెడ్డీ దోస్త్ చెప్పే కదా నీకు. సర్లేదా వెళ్దాం. మన అనుకున్న వాళ్ళకే ప్రాబ్లం వస్తే పట్టించుకొని రోజుల్లో ఎవరో తెలియని అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేశాడు. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఏంటి ఆ రోజు అక్కడుంది నువ్వా? హా, అయినా ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే వాడిని నేనే కొట్టేసేదాన్ని. కొట్టేస్తావు. ఆ, కొట్టేస్తా కొట్టేస్తావు. కొట్టేస్తా. కొట్టేస్తావులే. కర్రోడా. మా అన్నయ్య నిన్ను కర్రోడా అంటే నీకు కోపం వస్తుందిగా? అందరంటే కోపం వస్తుంది కానీ నువ్వంటే కొంచెం క్యూట్గా ఉందిలే. అయినా పులి తప్ప నన్ను వాళ్ళెవరు పిలవరు. అంటే పులి మీ అన్నయ్య? అవును. అయినా నేను పులి వాళ్ళ ఇంటికి చాలాసార్లు వెళ్ళానే, నిన్నొక్కసారి కూడా చూడలేదు. కనీసం నీ ఒక్క ఫోటో కూడా లేదు. ఏంటి మా పులికి ఇంత అందమైన చెల్లుందా? నేను చూపించకుండా ఇన్ని రోజులు నాకు ద్రోహం చేశాడు. యాక్చువల్లీ తను మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ మాట్లాడుకొని 20 years అవుతుంది. అయినా మా అన్నయ్య నీకేం ద్రోహం చేయలేదే. నీకు నన్ను చూపించిన తనేగా. పడేయడం గురించి వదిలేసేలే గాని ఇక్కడ దమ్ముందంటున్నావు కదా. ఏది అదిగో ఆ అమ్మాయికి హాయ్ చెప్పి మాట్లాడి చూద్దాం. అంటే ఆ రోజు గుడికి నేనే రప్పించా. వాడు నీకోసమే వెయిట్ చేస్తా. హలో, వస్తున్నా. మరి ఆ రెజ్యూమే పేపర్? అంటే నాకు నీతో ఫోన్లో మాట్లాడాలి అనిపించింది. ఇన్ని రోజులు నా సినిమాకి నేనే డైరెక్టర్ అనుకుంటున్నా. నువ్వు ఇక్కడ స్క్రీన్ ప్లే రాస్తుంటే ఆడక్కడ డైరెక్షన్ చేస్తున్నాడా? ఇన్ని ఫిలాసఫీలు చెప్తావు, లవ్లో బేసిక్ రూల్ తెలీదా? అమ్మాయిలు అబ్బాయిల్ని లవ్ చేసినా, అబ్బాయిలు అమ్మాయిల్ని లవ్ చేసినా అబ్బాయిలే ముందు చెప్పాలి, అబ్బాయిలే వెనకాల తిరగాలి. సర్లే, ఐ లవ్ యూ. మ్, ఏంటి నా ఐ లవ్ యూ టూ కూడా చెప్పవా? చెప్పాలంటే నన్ను ఇంప్రెస్ చేయాలి. బా నిన్నంత కష్టపెట్టనులే. నువ్వు ఇప్పటిదాకా సింగిల్ కదా, మ్, దాన్ని బోరింగ్గా కాకుండా ఇంట్రెస్టింగ్గా చెప్పు. మ్, నాకు 18 years ఉన్నప్పుడు 25 years వాళ్ళు పార్క్లో లవ్ చేసుకుంటుంటే చూసేవాడిని. ఇప్పుడు నాకు 25 years, 18 years వాళ్ళు కోయో రూమ్లో లవ్ చేసుకుంటుంటే చూడలేకపోతున్నా. ఛీ, సిగ్గులేదా? లేదు, ప్లీజ్ నా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. నెక్స్ట్ పార్ట్లో చెప్తా. అవును, ఎప్పటి నుంచి అడుగుదాన్ని మర్చిపోతున్నా. నీ పేరేంటి? ఇషితారెడ్డి. ఇషిత.